ఆ మూలధనమునిచ్చుకొని దానితో దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, జీవాధిపతి, మహాగణుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు మమ్మల్ని అందరినీ మళ్ళీ తిరిగి మా ప్రభువా ఇక్కడ మీరు సమకూర్చినందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మేము ఎన్నోసార్లు ప్రభువా తప్పిపోతున్నాం. ఎన్నోసార్లు మా తండ్రి మరలా తిరిగి నీ కృపచేత మమ్మల్ని మళ్ళీ తిరిగి దారిలోకి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. మీరు మమ్మను హెచ్చరిక చేస్తున్నందుకు వందనాలు, సరిచేస్తున్నందుకు వందనాలు, బలపరుస్తున్నందుకు వందనాలు, స్థిరపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయమందు మా తండ్రి చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. ఇదిగో ఈ సమయమందు మా ప్రభువా మాతో కూడా వాక్యము ద్వారా మీరు మాకు కావలసినటువంటి జ్ఞానమును నేర్పించండి, క్రమమును నేర్పించండి. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దేవుని లేఖన భాగాన్ని ఎందుకు చదివానంటే, ఒకానొక సమయంలో ఈ లేవీ కాండం చదువుతున్నప్పుడు ప్రియులారా ఈ వాక్య భాగం ద్వారా కొన్ని విషయాలు దేవుడు నాకు తెలియపరచడం జరిగింది. సాధారణంగా ఇవి చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం మనం. యేసు ప్రభువారు సిలువలో ఆయన రక్తం కార్చారు, మరణించి ఆయన తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు మనం బలులు అర్పించాల్సిన అవసరం ఇంకేమీ లేదు. మనకున్నటువంటి మన పాప క్షమాపణ కోసం, మన అపరాధముల నుండి విమోచనం కోసం మనం చేయాల్సిన పని ఏదైనా ఉందంటే యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని మనము ఆశ్రయించటమే. అంతేకాని నేను ఏదో తెచ్చి దేవుడికి ఇవ్వటం, ఏదో తెచ్చి ప్రియులారా నా పాపాలు పోతాయి అనుకోవటం, ఏదో చేసి ఇప్పుడు ఏదో ఫ్యాన్ వేయించాం పాపాలు పోతాయి అనుకుని అలాంటి వల్ల ఏం పాపాలు పోవు. మన పాపమును ఏం చేయాలంటే మనం ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకునేట్లు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంది ఒక మాట. ఏంటంటే మన అపరాధములను, మన పాపములను ఏం చేయాలి? మనం ఒప్పుకున్న ఎడల, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఆయన ఏం చేస్తాడో పవిత్రులనుగా చేస్తాడు. దేవుడు మనల్ని క్షమించాలి అని అంటే ఒకే ఒక్క మార్గం ఉంది. అదేంటంటే మన పాపములను ఆయన ఎదుట ఒప్పుకోవటం. పాపములు క్షమించడానికి యేసు ప్రభు వారికి అధికారము కలదు. దేవునికి స్తోత్రం. ఎవరైనా సరే చేసిన పాపం చెప్తే పోద్దని చెప్పి చేసిన పాపాన్ని పక్కోళ్ళతో చెప్పామనుకోండి, ఆ పక్కోళ్ళు ఇలా ఆ పక్కోళ్ళతో చెప్తారు, మొత్తం ఊరంతా కాల్చేస్తారు. ఆ తర్వాత నువ్వు ఇలా చేసేవంట కదా, నువ్వు అలా చేసేవంట కదా అని ఒక సహోదరునైనా సహోదరునైనా ఎవరైనా కూడా ప్రియులారా ఒక చిన్న చూపు చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ తప్పులేమో వాళ్ళు ఎంచుకోరు, మన తప్పులు మాత్రం వాళ్ళు చాటేస్తారు, తప్పులను దాచిపెట్టుకుంటారు అండి. మన తప్పులు మాత్రం వాళ్ళు చాటేస్తారు. కానీ దేవునితో చెప్పుకుంటే, యేసు ప్రభు వారి దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమించి మనల్ని కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆయన క్షమిస్తాడు, కడుగుతాడు, పవిత్రులుగా చేస్తాడు. అంటే ఈ మూడు చేయగలిగినటువంటి ఆయన మాత్రమే నమ్మదగినవాడు. ఎవరు పడితే వాళ్ళు నమ్మి ఎవరు పడితే వాళ్ళకే మన పరిస్థితులు చెప్పకూడదు. అర్థమవుతుందా? అలా చెప్తే చాలా ప్రమాదాలు కూడా జరుగుతాయి. కాబట్టి ఈ రోజున ప్రభువు ముందే మనం చెప్పుకోవాలి, ప్రభువు ముందే మనం ఒప్పుకోవాలి. ఆయన తన రక్తముతో మనల్ని కడిగి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అయితే సులువైపోయింది కదండి, సారీ అంటే పోద్దండి అని అనుకోవచ్చు. ఒకవేళ అంత సులువు కాదు. పశ్చాత్తాపముతో మన తప్పును గ్రహించి ఒప్పుకున్నప్పుడు క్షమాపణ దొరుకుతుంది మనకే. ఈ రోజున ఆలోచన చేస్తే ప్రియులారా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా, లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా పాపే. ఎవరు మంచోళ్ళు లేరు. డబ్బున్న వాళ్ళు కావచ్చు, డబ్బు లేని వాళ్ళు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువు లేని వాళ్ళు కావచ్చు, ఆరోగ్యవంతులు కావచ్చు, అనారోగ్యవంతులు కావచ్చు. ఎలాంటి స్థితిలో ఉన్నా, చదువు ఉన్నా చదువు లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, లేకపోతే ఈ లోకంలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కనుక దేవుడే ఈ మార్గాన్ని మనందరి కోసం ఏర్పాటు చేశాడు. ఒక్క సూర్యుడే మనకు వెలుగునిస్తూ ఉన్నాడు, అమెరికా వాళ్ళకి కూడా వెలుగునిస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఇంకో సూర్యుడు లేడు, మనకు ఇంకో సూర్యుడు లేడు, ఒక్క సూర్యుడే. అలాగే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడి ఉంది. అయితే ఇక్కడ చాలా వ్యత్యాసాలు ఉండొచ్చు మనసుల్లో, కానీ ఈ సత్యాన్ని నమ్మితేనే రక్షణ మనకి. ఈ సత్యాన్ని నమ్మకపోతే రక్షణ ఏమాత్రం లేదు. రావచ్చు పోవచ్చు. చూడండి, అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కానీ కొంతమంది శ్రద్ధగా చెప్పినటువంటి మందులు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఎందుకు వేసుకోరు అని అంటే, వెళ్ళే దగ్గర శ్రద్ధ ఉంటుంది వాళ్ళకి, వినే దగ్గర శ్రద్ధ ఉంటుంది వాళ్ళకి, కానీ మరి వాళ్ళ రోగం ఎలా తగ్గుతుంది?
రోగం ఎలా తగ్గుతుంది చెప్పండి? మందు వేసుకుంటేనే తగ్గుతుంది, అంతేగాని వేసుకోకుండా తగ్గదు. కాబట్టి దేవుని ఎదుట ప్రియులారా, దేవుడు ఎప్పుడూ కూడా ఆయన ఏది చేసినా కూడా న్యాయంగానే చేస్తాడు. ఏది కూడా ఆయన ఎవరి పట్ల కూడా అన్యాయం అనేది చేయడు. ఆయన సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవము అని రాయబడింది. ఎలాంటిదట? అది జరగదు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా. కాబట్టి దేవుడు ఇంకొక మాట కూడా ఆలోచన చేస్తే ఆయన అన్యాయము చేయుడు. రెండవ మాట కూడా మీకు చెప్తాను ఏంటంటే, ఆయన పక్షపాతము లేనటువంటి వాడు. మీరు అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 36వ వచనం చదివితే అక్కడ కనబడుతూ ఉంది అన్నమాట. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. 34 చదవండి. 34 దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. పక్షపాతి కాదు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన పక్షపాతి కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన ఎలాంటి వాడు అంటే, అంతటా అందరూ మారు మనస్సు పొందాలని ప్రతి వారి కొరకు కూడా తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు అనుగ్రహించాడు. ఆయన యందు ప్రియులారా మనకు విశ్వాసం ఉంచినప్పుడు నిత్య జీవాన్ని ఆయన వాగ్దానం చేశాడు. నిత్య జీవం అనేది పొందుకున్న మన చేతుల్లోనే ఉంది. లేదండి నాకు వద్దు అనుకుంటే ఆ తర్వాతది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా, మనం అనుమతిస్తేనే, మనం అంగీకరిస్తేనే, మన బ్యాంకులో డబ్బులు కూడా తీసుకోవడానికి మన ఇష్టపడితేనే తీసుకునేటువంటి ఓటీపీ అనేటువంటి సదుపాయం ఏర్పాటు చేయబడింది. అది కనుక ఒకవేళ మనం కానీ యూజ్ చేసుకోకపోతే కొద్ది సమయం ఉంటుంది అది. ఆ తర్వాత ఏమవుతుంది? మళ్ళీ 1 టైం పాస్వర్డ్ ఓటీపీ అంటే ఓన్లీ 1 టైం. అది కూడా ఎంతసేపు ఉంటుందంటే కొద్ది సమయమే. ఆ తరువాత ఒకవేళ మళ్ళీ ఇది నాకు వచ్చింది, ఇది నాదే, నాకు సంబంధించిన ఖాతా అని వెళ్ళినా కూడా ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే పనిచేయదు. అర్థమవుతుందా? ఓటీపీ ఎంటర్ చేసినప్పుడు దానికి ఒక టైం ఉంటుంది, ఆ టైంలోనే ఉపయోగించుకోవాలి. ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని నువ్వు అంగీకరిస్తే నువ్వు రక్షించబడతావు. అవకాశాన్ని నువ్వు అంగీకరించకపోతే చేతులారా నిన్ను నువ్వే ఏం చేస్తున్నావు అంటే నాశనానికి అప్పగించుకున్నవాడు అయిపోతున్నావు. ఈ రోజున అగ్నిలో నుండి లాగినట్టు కొందరు రక్షించమని ప్రభు చెప్పారు. కానీ వాళ్ళని లాగుతుంటే మేము రాము, మేము వినము, మేము బయటికి రాము, మేము ఇలాగే చచ్చిపోతామని అన్న పరిస్థితిలో ఉంటే వాళ్ళని ఎవరు రక్షించగలరు? అర్థమవుతుందా? లాగి రక్షించాలి అని అంటే కూడా వాళ్ళ వంతులో ఏం చేయాలి? ఇప్పుడు నీటిలో పడి గిలగలా కొట్టుకుంటూ రక్షించండి కేకలెత్తే ఎవడో ఒకడు చూసి ఏం చేస్తాడు? కబాలను దూకి రక్షించడానికి అవకాశం ఉంటుంది. నేను ఎలా మునిగిపోయినా పర్లేదు అనుకుని ఆల్రెడీ నిర్ణయం చేసుకుని స్త్రీలారా కేకలేయకుండా అలా ఉండిపోయినాడు ఉన్నాడు అనుకున్నా నీటిలో మునిగి చచ్చిపోతాడు అనుమానం లేకుండా. ఒకవేళ కేకలేసాడు అనుకోండి, కేకలు వేయటం ద్వారా ఎంతోమంది ప్రాణాపాయాల నుంచి కాపాడబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది కూడా అంతే. అంతేగాని ఇది బలవంతంగా చేసేది ఏం కాదు. ఒక తాడేసి బాబా తాడు పట్టుకుని నువ్వు పైకి రా అంటే ఇంచుమించు 70 అడుగులు లోతు కలిగినటువంటి ఒక పెద్ద గుయ్యి తవ్వారట ఒక చోట. ఆ గోతులో ప్రమాదవశాత్తు బైక్తో పాటు వెళ్ళి కోరిలోనమాట ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు ఒక యవనస్తుడు. ఆ యవనస్తుడు అందులో పడిపోతే అతన్ని అందులో నుంచి తీయడానికి పోలీసులు ప్రయత్నాలు చేశారు, ఫైర్ ఆఫీస్ వాళ్ళు ప్రయత్నం చేశారు. చివరికి వాళ్ళు చేసినటువంటి సూచనలకు వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ఆక్సిజన్ పంపుతారు, దాన్ని వాళ్ళు స్వీకరించాలి. బేబే నేను ఇలాగే చచ్చిపోతానని ఒకవేళ అనుకున్నాడు అనుకోండి, నేను తీసుకోనండి మీ సహాయం నాకు అక్కర్లేదండి అనుకున్నాడు అనుకోండి, ఎవడు కాపాడలేదు. కొంతైనా ఏముండాలి? ఒక ప్రయత్నం ఉండాలి ఖచ్చితంగా. నేను చదువుకోవాలి, నేను చక్కగా ఉన్నతమైన స్థితిలోకి రావాలి అనే ఆలోచన లేకపోవడం వల్ల పిల్లలు సరదాగా స్కూల్కి వెళ్తున్నారు కానీ ఒక క్రమముగా ఈరోజు చదవట్లేదు. అర్థమవుతుందా? ఎందుకు? కారణం ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అమ్మా నాన్న గొడవ పడలేక ఇంటి దగ్గర ఉంటే ఆ పని చెప్తారు, ఈ పని చెప్తారు. కాబట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారంటే స్కూల్కి పోతే గొడవ వదిలిపోద్ది అనుకుంటున్నారు. చదువుకోవడానికి కాదు వాళ్ళు వెళ్ళి, ఎందుకొరకు అంటే కాలక్షేపం కోసం వెళ్తూ ఉన్నారు. ఏమంటే వాళ్ళకి చదువు రాదు. నేను చదువుకోవాలి, నేను ఉన్నతమైనటువంటి స్థానాల్లో నిలబడాలంటే నా చదువే నాకు ప్రాముఖ్యం అనుకున్నటువంటి వాళ్ళు కష్టపడైనా చదువుకుంటారు. ఒకవేళ వాళ్ళకి అవకాశాలు లేకపోయినా అవకాశాలు వెతుక్కునైనా చదువుకుంటారు. అలాగే రక్షణను కోరుకునేటువంటి వాళ్ళు, రక్షణను వెతుక్కునేటువంటి వాళ్ళు ఆ రక్షణ వర్తమానం వాళ్ళ దగ్గరికి రాగానే వాళ్ళు రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. రియాక్ట్ అవ్వలేదు అంటే మనం ఏం చేయలేం. రియాక్ట్ అయ్యేలాగా ప్రియులారా చెప్పమన్నాడు. రియాక్ట్ అవ్వలేదు అనుకోండి మనం ఏమి చేయలేం. ఉదాహరణగా ఒక మాట చెప్తాను. కొన్ని సదుపాయాలు కొంతవరకే ఉంటాయి, ఆ తర్వాత ఏమవుతాయి? అవి క్లోజ్ అయిపోతాయి. అవునా కదా? ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు అన్నారు, కొంత సమయం వరకే ఉంటాయి, ఆ తర్వాత ఏమవుతుంది? క్లోజ్ చేసారమ్మా, ఇప్పుడు మాకు అవ్వదు. ఎప్పుడైనా మళ్ళీ ఏదైనా ఒకవేళ ఆ యాప్ ఓపెన్ అయితే ఒకవేళ గవర్నమెంట్ మళ్ళీ దాన్ని తిరిగి రిలీవ్ చేస్తే కానీ మేమేమి చేయలేము. ఎందుకు? కారణం ఏంటి? ఒక టైం వరకే ఉంటుంది ఆ సదుపాయం, ఆ తర్వాత ఉండదు. అర్థమవుతుందా?
కొన్ని టెస్టులు చేయడానికి బోల్డ్ అన్ని వేలు ఖర్చు పెడతాం మనం. ఒక టైంలో ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏమైనా ఆఫర్ ఇచ్చాడంటే, ఇదిగో మీకు ఇంచుమించుగా ఒక 47 రకాల టెస్టులు మేము 600కే చేస్తున్నాం అన్నాడు. ఎన్ని 47 రకాల టెస్టులు మేము 600కే చేస్తున్నాం. ఇది కేవలము మా కంపెనీని మేము పరిచయం చేయడం కోసమే చేస్తున్నాం. అది రోజు వాడు కనుక 600కే చేస్తే ఆ నెత్తి మీద చెంగేసుకుని ఆటోమేటిక్గా బోర్డు తీసేసి వెళ్ళిపోవాలాడు. అంతే కదా. ఎన్ని రోజులు చేస్తాడో? ఒక 2-3 రోజులు టైం ఇస్తాడు. ఈరోజు కూడా అదే పరిస్థితి. ప్రభు ఇచ్చేటువంటి టైము వీళ్ళరా కాదనుకుంటే వాళ్ళ జీవితాల్లో అలాగే ఉండిపోవాల్సి వస్తుంది. ప్రభు కనికరము కలిగినటువంటి వాడు కనుక మరికొంచెం టైము అలాగని ఇస్తున్నాడు కదా అని చెప్పేసి మనం ఒకవేళ దాన్ని బేస్ చేసుకుని వీళ్ళరా పర్వాలేదులే అని చెప్పేసి ఒకళ్ళు రక్షణ పొందడానికి ఆలోచించటం, ఒకళ్ళు ప్రార్థన జీవితంలో ఎదగడానికి ఆలోచించటం, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఆలోచించేలాగా ప్రభు వస్తాడు. నువ్వు ఉండిపోతావు, ఉన్న వాళ్ళు ఎత్తపడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ నాన్న భక్తిపరులు అనుకోండి, వాళ్ళు వెళ్ళిపోతారు ప్రభు దగ్గరికి. పిల్లలు భక్తిహీనులు అయితే ఉండిపోతారు. భార్య భక్తిపరురాలు అయితే భర్త విడిచిపెట్టబడతాడు. భార్య భర్తలు ఇద్దరూ భక్తిపరులు అయితే దేవుని రాజ్యానికి ప్రియులారా ఇద్దరూ కూడా చేరే అవకాశం ఉంది. కనుక ఇది వ్యక్తిగతమైనది, ఇండివిజువల్ క్రిస్టియానిటీ లైఫ్. వ్యక్తిగతమైనటువంటి క్రైస్తవ జీవితమే తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయిపోయి మాట వరుసగా కొన్ని మాటలు అంటాం. నిజానికి మనం అలాగా ఉంటే కనుక మనం నీరసమైపోయే ఖాయం ఖచ్చితంగా. మీరు తింటే మాకు చాలండి, కడుపు నిండిపోయింది అంటాం. మళ్ళీ తర్వాత మనకేం కావాలి? మీరు ఇందాకేమన్నారు? మీరు తింటే మా కడుపు నిండుతుంది అన్నాను. కానీ మనం మళ్ళీ తినాలా వద్దా? అలాగని మనం ఒకవేళ తిండి మానేసామనుకోండి, అందరి గురించి ఏమవుతాము? మనం వీక్ అయిపోతాం కదా. మాట వరుస కంటాం తప్ప నిజానికి అది మనం పాటించాం. కొన్ని విషయాల్లో ప్రియులారా మన జీవితంలో మన బ్రతుకుల్లో వాళ్ళని అంతగా ప్రేమిస్తున్నామనే విషయం వాళ్ళకి అర్థం కావడానికి ఆ మాట వాడతాం అంతే. కనుక వ్యక్తిగతమైనది క్రైస్తవ జీవితం. భార్య భార్యదే, భర్తదే, పిల్లలదే. కనుక వాళ్ళకు వాళ్ళే రక్షించబడి దేవుని సన్నిధిలోకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాని పక్షంలో ఏమంటే పలానా వాళ్ళ అబ్బాయి అంటే ఈ లోకంలో ఒకవేళ మనకు గుర్తింపు ఉంటుంది, కానీ పరలోకంలో గుర్తింపు అలాంటివి ఏమీ లేవు. పలానా వాళ్ళ అబ్బాయి అంటే ఆ అబ్బాయి కూడా ఏమవ్వాలంటే ఇండివిజువల్గా ప్రభువుని అంగీకరించాలి. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులు అయిపోలేదు, వచ్చిన వాళ్ళందరూ దేవుని పిల్లలు అయిపోలేదు. కొంతమంది దేవుని పిల్లలుగా వేషం వేసుకుని బైబిల్ పెట్టుకుని వచ్చి కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఇంటి దగ్గర వాళ్ళ ప్రార్థన చేయరు, ప్రార్థన పెడితే ప్రార్థనలో ఏకీభవించరు. ఆదివారపు క్రైస్తవులు. ఏ క్రైస్తవులు? ఇక్కడ కొంతమంది కనపడుతున్నారు ఆదివారపు క్రైస్తవులాగా. ఏమండి రోజు దేవుని ఆరాధించరు వాళ్ళు. ఆదివారం వచ్చేటప్పటికి మాత్రం మందిరంలో కనబడతారు. ఒకవేళ ఆ వారం కూడా రాలేదనుకోండి, మీకు పుణ్యం. ఏమండి ఆదివారం రాలేదు అని అంటే కుదరలేదండి, రాలేదు అంతే. వస్తే వచ్చినట్టు, లేకపోతే మానేసినట్టు. ఇలాంటి భక్తి జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు అసలు భక్తే లేదు వాళ్ళకే. మనం ఉందని మనం అనుకుంటున్నాం. మందిరంలోకి వచ్చినంత మాత్రాన భక్తి కాదు. అనుదినము దేవునితో ఏం చేయాలి? సహవాసం చెయ్యాలి. హల్లెలూయా. కొంత బుర్రకు ఎక్కించుకోండి. ఏమండి ఇంజక్షన్ చేస్తే ఏమవ్వాలంటే అది లోపలికి వెళ్ళాలి. అది వెనకొచ్చేస్తే దానివల్ల ప్రయోజనం ఏముంది? బ్లడ్ తీసుకుంటే ఏమవ్వాలంటే బయటికి రావాలి. బ్లడ్ ఎక్కిస్తుంటే ఏమవ్వాలి? అది లోపలికి వెళ్ళాలి. అబ్బాయి లోపలికి వెళ్ళట్లేదు, వెనకొచ్చేస్తుందంటే తేడా వచ్చిందని అర్థం. త్యాగం నాడికి నీరు ఎక్కదంట, క్రైస్తవుడికి బోధ ఎక్కదా? త్యాగం నాడికి ఏమెక్కదో? నీరు ఎక్కదు. ఇప్పుడు మేము ఉన్న ప్రాంతంలో నీరు పెట్టామనుకోండి, ఆ పెట్టినటువంటి నీరు వెళ్ళేదాకా వెళ్తున్నట్టు కనపడుతుంది. ఒక్కసారి అది ఆపేసామనుకోండి, మళ్ళీ మామూలుగా అసలు ఇక్కడ నీళ్ళు ఎట్టేమా లేదా అన్నట్టు అలాంటి నెలలో ఉన్నాము. అలాంటి మనుషులు ఈ రోజున ఎంత వాక్యం విన్నా కూడా హృదయం లోపలికి వెళ్ళట్లేదు. ఇలాంటి వారికి పరలోక రాజ్యం దేవుడు ఎందుకు ఇవ్వాలి? అండి ఇలాంటి వారికి పరలోక రాజ్యం ఎందుకు ఇవ్వాలి దేవుడు? తిండి ఉంటే చాలనుకుంటున్నారు, బట్ట ఉంటే చాలనుకుంటున్నారు, అవసరతలు తీరితే చాలనుకుంటున్నారు, అనుకున్నవి జరిగిపోతే చాలనుకుంటున్నారు. దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది వాళ్ళకి అక్కర్లేదు. అదేనా? దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది వాళ్ళకి అక్కర్లేదు. ఈ రోజున మనం ఆలోచన చేస్తే ప్రతి దగ్గర కూడా ఉద్యోగం చేసేవాళ్ళు తన పైన ఉన్నటువంటి ఆఫీసర్కి లెక్క చెప్పేయాలి. కాబట్టి నేను ఏదైతే అప్పగించిన పని ఏదైతే ఉందో ఆ అప్పగించిన పని కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళి అప్పచెప్పాలి అనేటువంటి కోణం మనలో ఆలోచన ఉంది. కాబట్టి అమ్మో అది చేయకపోతే అది అడుగుతారు, ఇది అడుగుతారని చేస్తున్నాం మనం. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి లెక్కలేదు, ఎందుకంటే మనల్ని ఎవరు అడుగుతారు అనుకుంటున్నాం. అడిగినా కూడా ఏదో ఒకటి చెప్పేస్తాం, మనం తప్పించేసుకోవచ్చు. ఒక ఆదివారం అంతే కదా పాస్టర్ గారు వచ్చేది. నా మీద డిపెండ్ అయితే మీ భక్తి జీవితం ఏమాత్రం కూడా మార్పు ఉండదు. ఈ రోజున ఆలోచన చెయ్యండి. సరే, దేవుని పిల్లలమై ఉండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేతుల్లో కలిగి ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవునికి విరోధముగా ద్రోహము చేసి పాపి అయినటువంటి వారి ఎడల దేవుడు ఒక నియమాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. తనకు అప్పగింపబడిన దాని గురించి కానీ, ఏమంటే మనకు ఒక వస్తువు అప్పగించబడిన దాని గురించి కానీ, లేకపోతే తాకట్టు ఉంచి కొంతమంది ఏం చేస్తారంటే మాకు అది కావాలి ఇది కావాలంటే అయితే మాకు ఏదైనా కుదువు పెట్టండి,
దాన్ని బట్టి మేము మీకు ఏదైనా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి. ఏమండి, అలాంటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత ఇంకొక మాట కూడా ఆలోచన చేస్తే, దోచుకొనిన దాని గురించి కానీ, ఇక్కడ ఒప్పేసుకున్నాం అయిపోయింది కాదు, అది ఇంట్లో ఉందనుకోండి, దాన్ని ఏం చెయ్యాలి అనే దాని గురించి కూడా ఆలోచన చెయ్యాలి. రెండవది ప్రియులారా, తన పొరుగు వానితో బొంకిన ఎడలనేమి, బొంకితే అది కూడా పాపమే. తర్వాత మీరు చూడండి, తన పొరుగు వాన్ని బలాత్కరించిన ఎడలనేమి, బలాత్కారం చేసినది పాపమే. తర్వాత మనం చూసినట్లయితే, పోయినది తనకు దొరికినప్పుడు దాని గురించి బొంకిన ఎడలనేమి. నిన్నే ఒక న్యూస్లో ఒక విషయం చూశాను. ఏంటంటే, బస్సులో నుంచి ఎవరయ్యో పాపం ₹1,00,000 పడిపోయినాయంట. ఆ ₹1,00,000 పడిపోగానే ఆ డబ్బులని తెలిసిందేమో ఒక ఆవిడ ఏం చేస్తుందంటే పట్టుకుని వెళ్ళిపోతుంది. బస్సులోంచి పడిపోయింది, దిగి వెతుక్కుని చివరికి ఈ డబ్బు కట్ట ఇలా ఇందులోంచి పడిపోయింది. పడిపోయిన తర్వాత అక్కడ సీసీ కెమెరాల్లో చూస్తే ఒక ఆవిడ పట్టుకుని వెళ్ళిపోతుంది ఒక కట్ట. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఎలాగ వెళ్ళిపోతారు? నెమ్మదిగా అడుగులు వేసుకుంటా, ఏంటి నెమ్మదిగా అని వెళ్తారు. ఎవరన్నా వెళ్తారు, చాలా స్పీడ్గా వెళ్తారు కదా. దొరికినటువంటి వాటి వడలో కానీ పిల్లల బొంకినప్పుడు, బాబు ఇక్కడ మళ్ళీ నా వస్తువు పడిపోయింది, అది ఏమన్నా మీరు ఎవరన్నా తీసారా అంటే, తీసేసినోడు కూడా ఏమంటాడు, అబ్బే ఎవరు తీస్తారండి, ఎవరు కొన్నిసార్లు ఏమంటావంటే, ఎవరు తీసారంటే ఎవరు ఏం చెప్పగలరు, ఎంతమంది ఉన్నారు, ఎవరు చెప్పగలరు అంటే. తీసేసినోడు చాలా తెలివిగా మాట్లాడతాడు, చాలా తెలివిగా ప్రవర్తిస్తారు, స్త్రీలైనా పురుషులైనా కూడా. గమనించండి, ఈ రోజున ప్రియులారా, బొంకిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాని గురించి బొంకిన ఎడలనేమి, మనుష్యులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడల. బొంకిన వాడు ఏం చేస్తాడంటే, ఇంకా నమ్మట్లేదు అనుకోండి, ప్రామిస్ అండి, ఏంటి దేవుడి మీద ఒట్టండి అంటే, వేరే స్కూల్కి వెళ్ళేవా లేదా ఒకరోజు అడిగితే అనుమానం వచ్చి వాడు ఏమంటాడంటే, ప్రామిస్ మమ్మీ, కావాలంటే ఇదిగో అన్న అడుగు ఇన్ని అడుగు ఇన్ని అంటాడు. ఆల్రెడీ డెవలప్ చేసుకుని ఉంటాడు నెట్వర్క్. ఏం చేస్తాడు, రే ఒకవేళ నా గురించి అడిగితే నువ్వేం చెప్పాలి, ఇలాగని చెప్పాలని చెప్పి నెట్వర్క్ డెవలప్ చేసేసుకుని నమ్మించటం అన్నమాట. నమ్మించటం అనేటువంటి విషయంలో కూడా పాపం చేసిన వారం అవుతాం. ఈరోజు ఆలోచన చెయ్యండి ప్రియులారా, ఇక్కడ ఉన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇవి పెద్ద విషయాలుగా అనిపించు మనకి. ప్రభువా క్షమించునైనా, తప్పైపోయింది అంటే సారీ అంటే అది సులువుగా దేవుడు క్షమించేసి, ఏమండి మన ఇంకో తప్పు చేయడానికి లైసెన్స్ ఇచ్చినట్టుగా ఆలోచించుకుంటున్నారు ఈరోజు. ఒక మాట ఇచ్చినటువంటి దగ్గర చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని వినండి. అతడు పాపము చేసి అపరాధి యగును గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గురించి కానీ, బలాత్కారము చేతను అపహరించిన దాని గురించి కానీ, తనకు అప్పగింపబడిన దాని గురించి కానీ, పోయి తనకు దొరికిన దాని గురించి కానీ, దేని గురించి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసినో దానిని అంతయు మరలా ఏం చేయాలంట, ఇచ్చుకొనవలెను. ఏం చేయాలి, దాన్ని అంతయు ఏం చేయాలి, మరలా ఇచ్చుకోవాలట. ఇచ్చుకోవాలక్కర్లేదా? ఒప్పుకుంటే సరిపోద్దా? పుస్తకాలు ఉంటాయి మన ఇంట్లో, ఎవరి దగ్గర తీసుకుని తర్వాత ఇచ్చేస్తానులే, నేను ఎక్కడ పోతాను వాళ్ళు ఎక్కడికి పోతాను, మర్చిపోతూ ఉంటాం. ఏమంటే కొన్ని వస్తువులు ఉంటాయి మన ఇంట్లో, లేకపోతే కొన్ని ఇలాంటివి ఎన్నో మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. నేను ఎక్కడికి పోతాను, నువ్వు ఎక్కడికి పోవు, వాళ్ళు ఎక్కడికి పోరు. కానీ నీది కాని వస్తువు నీ ఇంట్లో ఉన్నప్పుడు అది నీదే బాధ్యత. ఏమంటే నువ్వు వాళ్ళకి అప్పచెప్పాలి కదా, ఎవరిదో అది నీకు తెలిసి నీ దగ్గర ఉంచుకోవడం అంటే అది పాపమే. ఏమంటే ఒక ఆవిడ ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు గిన్నె చూపిస్తున్నాడట. గిన్నె చూపిస్తున్నాడు, ఏంటి గిన్నె కనపడుతుంది అని ఆలోచన చేస్తే, ఒకప్పుడు ఎప్పుడో మా ఇంట్లో నుంచి ఏదో పట్టుకెళ్ళిందట గిన్నెతోటి. ఎన్ని గిన్నెలు పోయినాయి అలాంటి, ఆవిడకి మాత్రమే కనిపించింది, మరి మిగిలిన వాళ్ళకి ఎందుకు కనపడలేదు? ఆవిడ వచ్చి సంఘంలో సాక్ష్యం చెప్పింది ఆ గిన్నె ఇచ్చేసి. మరి మిగిలిన వాళ్ళు ఏం చేయాలి, సర్దుకోవాలక్కర్లేదా? మాకు కూడా దేవుడు చెప్తేనే వింటాం అనుకుంటే ఎలా కుదురుతుంది? దేవుడు చెప్పాలి, ప్రతిదీని దేవుడు చెప్పాలా? దశంభాగం ఇమ్మని దేవుడు చెప్పాలా? నా భాగము నాకు ఇచ్చి నన్ను శోధించుము, ఆకాశవాక్యములు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెన నేను కుమ్మరిస్తాను అన్నాడు. కాబట్టి ఎవరికి వాళ్ళకే వ్యక్తిగతంగా ఈ రోజున కొంతమంది ప్రియులారా, దేవుడు చెప్పాలి, ఏంటి ఇంత చెప్పినా కూడా దేవుని వాక్యంలో ఇంకా దేవుడు చెప్పాలి, అప్పుడు కానీ మేము చెయ్యమని చెప్పి. అంటే నిజంగా దేవుడు చెప్పినవన్నీ చేస్తున్నారు వీళ్ళు? నిజంగా దేవుడు చెప్పినవన్నీ చేస్తున్నామా? ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే, మనకి నచ్చలేదు కాబట్టి దేవుడు చెప్తే చేస్తామని. ఏమండి సువార్త చెప్పే దగ్గర వాళ్ళని చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, బాబు మాకు టైం ఉంది, మీకు తెలుసా టైము? కొన్ని మీరు చెప్పండి, మాకు 2025లో టైం ఉందండి అని చెప్పండి. ఉంటామో లేదో గ్యారంటీ ఉందా? ఏమండి ఒక ఆవిడ నాకు తెలుసు, ఆవిడ షావుకారులు వాళ్ళు, అంటే వైశ్యాస్ అనమాట, కోమటి ఆవిడకి ఎవ్వరూ లేరు, ఒక ముసలావిడ అనమాట. ఆవిడ ఒకవేళ ఎవరి దగ్గరైనా ఏమైనా తీసుకుంటే నేను ఎక్కడ మర్చిపోతానని చెప్పి గోడ మీద రాసుకుంటుందట. ఆవిడ ఫలానా ఆవిడకి నేను 10 రూపాయలు ఇవ్వాలి అని రాసుకుంటుందట.
వెంటనే సాయంత్రానికి ఆ డబ్బులు ఇచ్చేసి దాకా ఆవిడ నిద్రపోదు. మళ్ళీ పొద్దున్న వచ్చేటప్పటికి నాకు నిన్నటి రోజు 10 రూపాయలు ఇచ్చావు కదా అనేవాళ్ళు ఒకళ్ళు ఉండకుండా చూసుకుంటుందట. ఎందుకు కారణం ఏంటి అని అంటే ఎప్పటిదప్పుడే క్లియర్ చేసేసుకోవాలి. కారణం ఏంటంటే ఎప్పుడో నేను మాత్రం గుట్టుకుమన్నాను అనుకోండి, ఈ ముసలావిడ నాకు 10 రూపాయలు ఇవ్వాలని ఎవరు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతోనమాట. ఎంత నిజాయితీ, ఎంతగా ఆమె జాగ్రత్త పడతా ఉంది ఈరోజు ఆలోచిస్తే. దేవుని పిల్లలారా ఆలోచన చెయ్యండి. పిల్లలారా పర్లేదులే 10 రూపాయలే కదా అని మనం అనుకుంటే 100 రూపాయలే కదా అనిపిస్తుంది, తర్వాత 1000 రూపాయలే కదా అనిపిస్తుంది మనకి. ఏమవుతుంది అలాగా మనలో ఉన్నటువంటి నిజాయితీ తప్పిపోతూ ఉంది కదా. కాబట్టి ఈ రోజున ఆలోచన చేసుకుందాం ఏంటంటే నీది కానిది నీ దగ్గర ఉంచుకోవటం అనేది, నీది కానిది నీ దగ్గర ప్రియులారా నీకు దొరికినప్పుడు నువ్వేం చేయాలి అని అంటే దాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలంటే పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి. పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి. ఈ రోజుకి కూడా కొంతమంది అలా చేసిన వాళ్ళు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో పెళ్ళికి వెళ్తున్నారు, ఒకళ్ళు ఆటో కట్టించుకున్నారు. ఆటో కట్టించుకున్నటువంటి వాళ్ళు ఆటో మీద ప్రయాణం చేసి ఒక చోట బస్సు ట్రైన్ ఎక్కేటువంటి టైం ఏమో ఒకవేళ ఏం చేశారు అంటే గబగబా కంగారు ఎక్కువ కదా మన వాళ్ళకి, అప్పుడు దాకా మాట్లాడుకుని ఏం మాట్లాడుకుంటారో తెలియదు కానీ ఆ దిగేటప్పుడు అంతా కంగారే. ఏంటి ఎక్కడ వదిలేసి మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. ఈవిడ ఏం చేసిందంటే డబ్బు బ్యాగ్ మర్చిపోయింది. అందులో ఏం మర్చిపోయింది? డబ్బు బ్యాగ్. అందులో కొంత బంగారం కూడా ఉంది. ట్రైన్లోనమాట. ఎందుకే వీళ్ళు ఎక్కడైతే కూర్చుని ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకున్నారో, ఆటో కాదు, ఆటో మీద దొరికిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ట్రైన్ మీద ప్రయాణం చేయడానికి వాళ్ళు అప్పటిదాకా కూర్చుని ఆ బెంచ్ల మీద కూర్చుంటాం కదా మన ప్లాట్ఫామ్ మీద కూర్చుని ట్రైన్ వచ్చింది, కంగారు ఎక్కేసిన తర్వాత ఆ బ్యాగ్ అక్కడ మర్చిపోయారు అనమాట. ఆ బ్యాగ్ను వీళ్ళరా అక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఎవరో ఇక్కడ ఏదో బ్యాగ్ మర్చిపోయారు ఎవరో అని చెప్పి తీసుకుని వెళ్ళి స్టేషన్ మాస్టర్కి అప్పచెప్పారు. ఎక్కడ దొరికింది అది? అప్పుల్లో ఉన్న వాళ్ళకి బ్యాగ్ దొరికింది అనుకుందాం, అవసరతలో ఉన్న వాళ్ళకి బ్యాగ్ దొరికింది అనుకుందాం. అప్పుడు ఏమనుకుంటారు? నిజంగా దేవుడే మా కష్టం చూసి దేవుడే మా కష్టం, మరి వాళ్ళ కష్టం సంగతి ఏంటి, వాళ్ళ అవసరం సంగతి ఏంటి చూసారా? వీళ్ళు ఏం చేశారు అంటే ద్వారపూడి స్టేషన్లో ఎక్కేసిన తర్వాత వీళ్ళ తునిదాకా వెళ్ళేదాకా వీళ్ళ మాటలు వీళ్ళ పనులు ఎలా ఉంటాయంటే కొంతమందికి వాళ్ళు ఏం పట్టుకెళ్తున్నారో ఏం చేస్తున్నారో మర్చిపోతారు. కొంతమంది తునిదాకా వెళ్ళిన తర్వాత దిగి చూసుకుని ఆ సమయానికి ఏం జరిగింది అని అంటే ఇంకా వైజాగ్ దాకా వెళ్ళాలి, వాళ్ళు ప్రయాణం చేయాలి. చూసుకునే సమయానికి డబ్బులు బ్యాగ్ పోయింది, అందులో కొన్ని నగలు కూడా ఉన్నాయి, అది కూడా మర్చిపోయారు. వాళ్ళు ఆ బ్యాగ్ మర్చిపోయారు. ఎక్కడ మర్చిపోయి ఉంటాం మనం? దారిలో ఎక్కడన్నా పడేసామంటే అబ్బిబ్బే లేదు, ఇందాకడ వరకు మనం ట్రైన్ ఎక్కిదాకా ఉంది. ట్రైన్లో ఎవరైనా కొట్టేసారు, అబ్బిబ్బే సరే ఓ పని చేద్దాం, ఇక్కడ స్టేషన్లో కంప్లైంట్ చేద్దామని చెప్పేసి ఈలోగా ఏం జరిగింది అని అంటే ఇక్కడ నుంచి స్టేషన్లో దిగి కంప్లైంట్ చేసి ప్రియులరా తెలియచేసినప్పుడు ద్వారపూడి స్టేషన్లో ఆ బ్యాగ్ దొరికింది. వాళ్ళకి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ దొరికినట్టు పట్టుకుపోయి ఉంటాడు అనుకోండి, వీళ్ళకి బ్యాగ్ దొరికే అవకాశం ఉందా? అలబోదిబోమని ఏడుస్తుంది తప్ప ఇక దొరికే అవకాశమే లేదు. పోయిన దానిని, అది నీది కాదు ఇంకొకళ్ళు ఎవరిదో, దాన్ని ఇతరులకు ఏం చేయాలి? అప్పగించేటువంటి దగ్గర ప్రియులరా పాపము చేయకుండా జాగ్రత్త పడాలి. నీ సొత్తు కానిది నీ దగ్గరకి ఏమాత్రం కూడా నువ్వు చేర్చుకోకూడదు. ఆ సొత్తును వాళ్ళకి అప్పగించాలి. కొన్నిసార్లు చూడండి, కొన్ని ప్రత్యేకమైనటువంటి పోస్టులు వస్తూ ఉంటాయి ఫేస్బుక్లో, వాట్సాప్లో. ఏంటో తెలుసా? ఇదిగో నాకు పలానా పేరు కలిగినటువంటి సర్టిఫికెట్లు ఒరిజినల్స్ దొరికినాయి, ఒక ఫైల్ దొరికింది. ఆ ఫైల్లో ఇదిగో పలానా పేరు, పలానా వివరాలు, ఈ వివరాలు కలిగినటువంటి వాళ్ళకి ఇది చేరే వరకు దయచేసి మీరు ఫార్వర్డ్ చేయండి ఈ విషయాన్ని అని చెప్పినప్పుడు చాలామంది ఫార్వర్డ్ చేయటం ద్వారా ఆ సర్టిఫికెట్లు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును. అది వాళ్ళ భవిష్యత్తు. ఈ రోజున ఒక మాట చెప్తాను ఏంటంటే, ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. ఆ బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తి పేరు ఏంటంటే జక్కయ్య అనబడినటువంటి వ్యక్తి ఆ దినాలలో పన్ను వసూలు చేసేటువంటి సుంకపు గుత్తదారుడు. ఈ సుంకపు గుత్తదారుడు ఏం చేసేవాడు అంటే అందరి దగ్గర పన్నులు వసూలు చేసేవాడు. ఈ పన్నులు వసూలు చేసేవాడు ఏం చేసేవాడు అంటే అన్యాయముగా అతడు వసూలు చేయవలసిన దానికంటే ఎక్కువ మొత్తాన్ని ప్రజల దగ్గర నుంచి లాక్కొని వసూలు చేసేవాడు. ఒక బ్యాగు ప్రభుత్వానికి, ఒక బ్యాగ్ తనకు ఉండేదన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి లోకాసు వార్త 19వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అక్కడ కనబడతాడు. లోకాసు వార్త 19వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ కనబడతాడు. ఈ 19వ అధ్యాయంలో ఎరుకో అనేటువంటి ఒక పట్టణంలో గుండా యేసు ప్రభు వారు వెళ్తూ ఉన్నారు.
సుంకపు గుత్తదారుడు ధనవంతుడునైనటువంటి జక్కయ్య అని పేరు కలిగినటువంటి ఒకడు ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఇతను ఒక్కడి గురించి ఎందుకు రాయబడింది అంటే, ఇతను ఒక్కడే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ఎవరో అని చూడగోరిను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాడు. చూడలేనటువంటి స్థితిలో జక్కయ్య ఉన్నాడు. ఎందుకంటే పొట్టివాడికి అనేక మంది యేసు ప్రభు వారి చుట్టూ ఉండడాన్ని బట్టి కనబడకపోతే ఏం చేశాడంటే మేడి చెట్టుకి అక్కడ కూర్చుని, ఇక్కడ నుంచి యేసు ప్రభు వారు మన కింద నుంచి ఇలాగ ఈ రోడ్లోనే వెళ్తారు, ఇక్కడ నుంచి చూసి ఆయన అలా వెళ్ళిపోయిన తర్వాత అలా దిగిపోదాం అనుకున్నాడు. అలాంటి ఆలోచన అన్నమాట. కానీ ప్రియులారా, యేసు ప్రభువును చూడాలే కానీ చూసిన వారు ఏమవుతారంటే అతుక్కుపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభువులో ఉన్న పరిశుద్ధతకు అతుక్కుపోతారు, యేసు ప్రభువులో ఉన్న ప్రేమకు అతుక్కుపోతారు, యేసు ప్రభువులో ఉన్న మహిమకు అతుక్కుపోతారు. నేను కూడా యేసు ప్రభువుని చూద్దామనే వచ్చాను, కానీ చూసిన తర్వాత ఇక మళ్ళీ వెళ్ళాలనిపించలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకెందుకు వచ్చిందిలే, చూసేసాను కదా అని అన్నట్టుగా అనిపించలేదు. ఈ రోజున ప్రియులారా, అందుకని ఇందాక పాడుకున్నాం కదా పాట. ఏమండి, ఏంటా పాట? యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎవరో అని చూసేసి ఆ తర్వాత దిగిపోదాం అనుకున్నాడు. కానీ యేసు ప్రభు వారు మాత్రము ప్రియులారా ఆ త్రోవను వెళుతూ ఏమండి జక్కయ్య ముందుగా పరుగెత్తి చెట్టెక్కేశాడు. అంటే యేసు ప్రభువారు అతన్ని చూడలేదు అనుకున్నాడు, యేసు ప్రభువారికి అతని సంగతి తెలియదు అనుకున్నాడు, యేసు ప్రభువారికి అతని పేరు తెలియదు అనుకున్నాడు. ఆయన అలాగెళ్ళిపోతాడు, నేను ఇలా దిగిపోదాం అనుకున్నాడు. కానీ అందరినీ ఎరిగినటువంటి వాడు యేసయ్య. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయము మనం చూసినట్లయితే, చివరి వచనములో 24వ వచనము 25వ వచనం, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. హల్లెలూయా. ఏమండి, యేసు ప్రభువారు ఎవరంట? అందరినీ ఎరిగినటువంటి వాడు, మనుష్యుని ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు, మనుష్యుని ఆంతర్యాన్ని ఎరిగినటువంటి వాడు. ఈరోజున ఆలోచన చేయండి. అలాంటి ప్రభువు ఆయన ముందు నుంచి వెళ్ళిపోతున్న సమయంలో చూసి దిగిపోదాం అనుకున్నాడు ఆయన వెళ్ళిపోయాక. కానీ యేసయ్య ఏం చేశారు అని అంటే, సరిగ్గా ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూశాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కన్నులెత్తి ఆయన చూసి ఏమన్నాడు తెలుసా? జక్కయ్యా మనకైతే ఏం చేయాలి తెలుసా? ఏమండి, ఇక్కడ మన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారండి, ఇక్కడికి వెళ్దామండి అని చెప్పే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. కానీ యేసయ్యకి అలాంటి వాళ్ళు అవసరం లేదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు కన్నులెత్తి చూచి, ఏమండి, జక్కయ్యా నువ్వు త్వరగా దిగునేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పారు. జక్కయ్య ఆలోచించలేదు, ఆలస్యం చేయలేదు, త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చేసుకున్నాడట. హల్లెలూయా. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా గమనించండి, జక్కయ్య జీవితం ఎలాంటిదో ప్రభువుకు తెలుసు. జక్కయ్య ఎవరో ఎరిగి ఉండి, ఎలాంటి వాడో ఎరిగి ఉండి జక్కయ్యను ప్రభు పిలిచి ఆయన త్వరగా దిగు నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పగానే ఆ ఇంట ఉంచుకోవడానికి జక్కయ్య ఇష్టపడ్డాడు. ఏమండి, ప్రభువా నా ఇంటికి వస్తావా నువ్వు అని చెప్పి జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. ఏమండి, చేర్చుకున్నటువంటి జక్కయ్య అందరూ అది చూసి అందరూ అనుకున్నారట, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళునని చాలా సనుక్కున్నారు. ఏం చేశారు? చాలా సనుక్కున్నారు. ఎందుకు సనుక్కున్నారు? ఈడు ఎలాంటి అసలు యేసయ్యకి తెలుసా? ఆడి దగ్గరికి వెళ్ళటం ఏంటండి? ఇలాంటి వాడి దగ్గరకా, ఇలాంటి తాగుబోతుడి దగ్గరకా, ఇలాంటి పనికిమాలినోడి దగ్గరకా, ఇలాంటి పాపాత్ముడి దగ్గరకా అని వాళ్ళందరూ సనుక్కుంటున్నారట. కానీ జక్కయ్య ఏం చేశాడు అని అంటే, సనుక్కుంటున్నటువంటి వాళ్ళతో ప్రియులారా సనుక్కుంటున్న సనుగుడు జక్కయ్యకు తెలియదు. కానీ యేసు ప్రభు వారు ఆ సనుగుడును ఆయన వినగలిగేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు కూడా ఏంటి ఈ సనుగుడు అనేటువంటిది కొన్నిసార్లు మనలో మనమే కొనుక్కుంటూ ఉంటాం. ఏమండి, వినబడితే ఏంటి కొనుక్కుంటున్నామని ఇతరులు అడుగుతారు. కానీ ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఒక మాట సమాధానం ఏమీ చెప్పలేదు. జక్కయ్య నిలబడ్డాడు. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైతే అన్యాయంగా దేనినైనా తీసుకున్నాను అతనికి 4 అంతలు మళ్ళీ నేను చెల్లిస్తాను అన్నాడు. జక్కయ్యలో మార్పు వచ్చిందా రాలేదా? ఎలాంటి మార్పు వచ్చింది? ఎవని దగ్గర అన్యాయంగా తీసుకున్నాను అంటే, ఇప్పటి వరకు నేను అన్యాయంగా తీసుకున్నాను అనే విషయాన్ని ప్రియులారా అతడు ఒప్పుకుంటున్నాడు ప్రభు దగ్గర. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వానికి 4 అంతలు నేను చెల్లిస్తాను. ఇది సంతోషమా కాదా?
మా ఊరిలో ఒక ఆయన వడ్డీ వ్యాపారస్తుడు ఉన్నాడు. ఒక స్కూల్లో వాచ్మెన్గా చేస్తాడు. ఆ స్కూల్లో ఉన్న మాస్టర్లు డబ్బులు, తర్వాత తనకు తెలిసిన వాళ్ళ డబ్బులన్నీ కూడా ఆయనే రన్ చేస్తూ ఉంటాడు. ఆయనే రన్ చేస్తూ ఉంటాడు. మొన్న ఒకసారి కూర్చుని ఏదో ఒక సందర్భంలో నేను పాస్టమ్ గారు మాట్లాడుకుంటున్నప్పుడు పాస్టమ్ గారు ఇలాగంది, ఆయనే గనక మారు మనసు పొందితే నిజంగా ఎంత బాగుంటుందో అంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వడ్డీలు తీసేసుకున్నవాడు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆ వడ్డీలన్నీ తిరిగి ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు ఏమండి? అలాగ ఇచ్చేస్తూ ఉంటే ఎందుకు ఇచ్చేస్తున్నావు బాబు, ఏంటి కారణం అని అంటే, బాబు నేను ప్రభువుని నమ్ముకున్నానండి, అన్యాయపు సొమ్ము నాకెందుకండి, మిమ్మల్ని బాధ పెట్టాను, దయచేసి తీసేసుకోండి అని అన్నాడు అనుకోండి. ఒకవేళ అలాంటి వ్యక్తి ఆనందంగా సంతోషంగా, ఏంటి ప్రభువుని నమ్ముకుంటే ఇలాంటి మార్పు ఉంటుందా, ప్రభువుని నమ్ముకుంటే ఇలా మారతారా అనే విషయం అర్థమవుతుంది కదా. అలాగ అర్థమయ్యేలాగా మార్పు చెందినటువంటి వ్యక్తి ఎవరంటే జక్కయ్య. హల్లెలూయా. ఏమంటున్నాడో తెలుసా? నేను ప్రభు ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్న ఆస్తిలో సగమేమో బీదలకు ఇచ్చేస్తున్నాను. ఏమంటే బీదలో ఒకవేళ వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు అనుకోండి, ఎందుకయ్యా మీరు మాకు ఇవ్వాలనుకున్నారు అని అంటే, అయ్యా నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను అందుకని ఏం చేస్తున్నానంటే నా ఆస్తిలో సగమేమో బీదలకు ఇచ్చేస్తున్నాను, సగము బీదలకు ఇచ్చేసిన తర్వాత మిగిలిన దాంట్లో అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నానో వానికి 4 అంతలు తిరిగి చెల్లించేస్తూ ఉన్నాను. అంటే ఇలాంటి న్యాయమైన ఆలోచన, న్యాయమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు ఎవరిక్కడ ఆలోచన చేస్తే యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు అదే ప్రభు దగ్గరకు మనం వచ్చి అన్యాయపు ఆలోచనలు, అన్యాయపు సంపాదనలు ప్రియులారా, దాంట్లో నుంచి మనము సంతోషించి సంతృప్తి చెంది బతికేస్తున్నాం అనుకోండి, సమాజానికి మనం ఏమి చెప్పగలం? సాక్ష్యాన్ని ఏమని చూపించగలం? ఏమని మనం మార్పును ఇతరులకు కనపరచగలుగుతాము? ఒకసారి మనం ఆలోచన చేయాలి. మన మార్పును ఇతరులు గమనించగలిగేటువంటి విధంగా మనం మార్పు చెందాము అనేటువంటి విషయాన్ని వాళ్ళకు అర్థమయ్యే విధంగా చేయగలిగితేనే మన రక్షణకు ఒక అర్థం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పటిదాకా బూతులు మాట్లాడిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నారు అనుకోండి, మార్పు ఏముంది? లేదు. ఏమండి, మార్పు ఏమన్నా ఉందా? లేదు. ఇప్పుడు అందరూ నీతిమంతులే, అందరూ బుద్ధిమంతులే, అందరూ భక్తులే, అందరూ భక్తి పరురాలే. ఎక్కడ తెలుస్తుంది మన సంగతి అంటే, ఇంట్లో తెలుస్తుంది కోపం వచ్చినప్పుడు, లేదంటే వీధిలో ఏదైనా గొడవ వచ్చినప్పుడు, పంపు దగ్గర ఏదైనా దెబ్బలాట వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే మాటలు అప్పుడు బయటకు వస్తాయి. ఇప్పటి వరకు దేవానికి స్తోత్రం నాయన, మంచిగా మాట్లాడతాం, మంచిగా స్తుతిస్తాం, మంచిగా పాడతాం, మంచిగా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ అలటి ఏముండవు కదా. ఏమండి, పాస్టర్ గారి దారిని పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారి సంగతి దోర్పూడిలో తెలుస్తుంది. ఇక్కడ మీకేం తెలుస్తుంది? మీ సంగతే మీ ఇంటి దగ్గర తెలుస్తుంది. అంతే కదా. కాబట్టి ఈ రోజున మన జీవితంలో, మన బ్రతుకుల్లో ప్రియులారా, మనము ఎరగని చోట, ఎరగని ఊర్లో ఉన్నట్టు మొరగని కుక్కంట. ఏమండి, ఎవరికి తెలుసు మన సంగతే? ఎవరికీ తెలియదు. ఏమండి, ఒకసారి ఆలోచన చెయ్యండి. ఈ రోజున ఇలాంటి వాళ్ళ ఆలోచనల్లో కొంతమంది జారులుగా బ్రతుకుతున్నారు, కొంతమంది వ్యభిచారులుగా బ్రతుకుతున్నారు, కొంతమంది ప్రియులారా దొంగలుగా బ్రతుకుతున్నారు, కొంతమంది ఏమండి దొరికినటువంటి వస్తువులను తమవి అని చెప్పి వాళ్ళు సంతోషపడి సంతృప్తి చెంది ఉంచేసుకునేటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనము ఇలాంటి విషయాల్లో ఎలా ఉండాలి అనే దాని గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కష్టములో, బాధలో ఇప్పుడు గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కనుక మనము ప్రియులారా బేదలకు సహాయం చేయటంలో, ఏమండి బేదలకు సహాయం చేయటంలో మన చెయ్యి ముందు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గారు. వాక్యంలో చూస్తే కొర్నేలి గురించి రాయబడి ఉంది కదా. అపోస్తల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము, అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు ఏం చేస్తున్నాడు? బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అట. హల్లెలూయా. ఇలాంటి వాడికి రక్షణ సువార్తను అందించడానికి పేతురు గారిని ప్రభు పంపించాడు. మనమైతే ఏమంటాం తెలుసా? మీరు ఇంకంతా మంచిగానే ఉన్నారంటే మీకు ఇంక ఏ సువార్త అక్కలేదంటాం. కానీ మంచితనము అనేది ప్రియులారా మనుషుల యొక్క రక్తములో దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ కొంతమంది ఎంగిలి చేత్తో కూడా కాకిని కొట్టరంట. ఎందుకు? కారణం ఏంటి? ఒకవేళ కొడితే ఎక్కడ ఆ మెతుకు కాకి దొరుకుతుందో అని చెప్పి. అలాంటి మనస్తత్వం దేవుని పిల్లలలో ఉండదో, ఉండకూడదో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి దగ్గర కూడా పిల్లలు ఆలోచన చేసుకోవాలి. బేదలకు సహాయం చేయాలి. వాళ్ళకు అప్పు ఇవ్వకూడదు. ఏం చేయాలి తెలుసా? సహాయం చేయాలి. బేదలకు ఏం చేయాలి? సహాయం చేయాలి. అప్పు ఇవ్వకూడదు. అప్పిస్తే వాళ్ళు ఎక్కడ నుంచి తీర్చగలుగుతారా? సరే ఇచ్చేయమండి. ఇస్తే మరి మనకేంటి అని అంటే దేవుడే తిరిగి ప్రియులారా ఆయన మనకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఇవ్వలేరు.
ఒక కుష్ఠరోగి సహాయం చేసాం. వాళ్ళు కష్టపడగలిగిన వాళ్ళు కాదు, వాళ్ళు రూపాయి సంపాదించుకోగలిగిన వాళ్ళు కాదు, వాళ్ళు అప్పు తీర్చగలిగినటువంటి వాళ్ళు కాదు. అలాంటి సహృదయముతో మనం ఏం చేయాలంటే చేసే ధర్మము చేయాలి. ప్రియులారా, ధర్మము చేసేటువంటి దగ్గర మనము ఏమీ ఆశించకుండా చేయాలి. దేవునికి స్తోత్రం. ధర్మం చేశారంటారు కొంతమంది, మైక్లో చదువుతారు పేరు. కొంతమంది ఏమంటారంటే అయ్యా మా పేరు వద్దండి అని అంటారు. మంచిది, దేవునికి స్తోత్రం. ఎందుకు కారణం ఏంటంటే దేవుని వాక్యమును బట్టి ప్రియులారా మనం ఏం చేయాలి అంటే ధర్మము చేసింది ఏదైతే ఉందో అది కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు. హల్లెలూయా. ధర్మం ఎవరికి చేస్తాము? మన పొందే లేనటువంటి వాళ్ళకి చేస్తాం ధర్మం. దేవుడికి చేసేది ధర్మం కాదు. దేవుడికి చేసేది ఏంటి? అది ధర్మం కాదు. సరే, ప్రార్థన చేద్దాం. ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రార్థన ఉండాలి. మదర్ తెరీసా ఒక మాట చెప్పారు ఏంటంటే ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆమె ప్రార్థన చేసిందా లేదా? ప్రార్థన చేస్తేనే దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఎక్కడో దూరదేశంలో ఉన్నటువంటి ఆమె మన దేశానికి వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే దేవుడు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో అనాథ పిల్లలకు ఆదరణగా ఉండమన్నాడు, కుష్ఠరోగులకు పరిచర్య చేయమన్నాడు. ఆస్ట్రేలియా నుంచి మిషనరీ ఎవరో గ్రాహం స్టైన్స్ ఆయన ఇక్కడికి రావడం వెనుకున్న ఉద్దేశం ఏంటి? దేవుడు ఆ ప్రాంతానికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో ఈ దినం ఏం మాట్లాడుతున్నాడంటే నీ ప్రవర్తన, నీ కంటి చూపు ఏమండి, చూపు జాగ్రత్త, నీ మాట జాగ్రత్త. ఒక మాట మనము ప్రభువుని గురించి ప్రియులారా మనకు తెలుసు, బొంకడం అనేది పాపం. ఆ పాపం చేసింది ఎవరు అని అంటే యేసు ప్రభు యొక్క ప్రథమ శిష్యుడైనటువంటి పేతురు చేశాడు. ఎలా చేశాడు? ఎందుకు చేశాడు? యేసు ప్రభువు వారి శిష్యుడును అని ఒప్పుకుంటే పేతురుని సిలువేస్తారేమో అనే భయంతో చేశాడు. అర్థమవుతుందా? ఎందుకొరకు చేశాడు? యేసు ప్రభు వారి శిష్యుడిని ఒప్పుకుంటే ఏం చేస్తారు? పేతురుని కూడా సిలువేస్తారు. నువ్వు కూడా యేసు ప్రభు వారితో ఉన్న వారిలో ఒకడవు కాదా? అబ్బే నేను ఎరగనమ్మా, ఆయన ఎవరో నేను ఎరగను అన్న. ఒప్పుకోకపోతే ఏం చేశాడు తెలుసు? ఒట్టు పెట్టుకోవడం మొదలెట్టాడు. ఒట్టు పెట్టుకోవడం అనేది ప్రియులారా మొదలుపెట్టాడు. ఇలా బొంకి దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు వారిని కాదని, నేను ఆయన ఎరగనని ముమ్మారు బొంకాడు. అయితే దీనికంటే ముందు ప్రభు ముందే చెప్పేశారు. ఏమని చెప్పారో తెలుసా? నేడు కోడి కుయ్యక మునుపు నీవు 2 మారులు కోడి కుయ్యక మునుపు ముమ్మారు నన్ను ఎరుగనందు అని పేతురుతో ప్రభు చెప్పాడు. కానీ పేతురుతో ప్రభు చెప్తే పేతురు ఏమన్నాడో తెలుసా? ప్రభువా, నీతో పాటు చావడానికి సిద్ధంగా ఉన్న నేనా ప్రభువా? ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నిన్ను ఏమాత్రం కూడా పోను, చావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినటువంటి పేతురుతో ప్రభు ఏం చెప్పారంటే నీవు నన్ను ఎరుగనని నీవు ముమ్మారు చెప్తావు అన్నాడు. వాదించాడు పేతురు. దేవుడితో వాదించకూడదు. వాదిస్తే ఏమవుతాము? ఆయన అంటే మాట ఖచ్చితంగా ఏమవుతుంది చెప్పండి? నెరవేరిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అవునా ప్రభువా, నేను అలాగ అనకుండా నాకు సహాయం చేయవా తండ్రి అని అడగాల్సినటువంటి వాడు. వాదిస్తావా నువ్వు? పేతురు గారికి అంటే ప్రభు కంటే ఎక్కువ తెలుసా పేతురు గారికి? ఎవరన్నా ప్రభు కంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరున్నారండి? ఎవరు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పరిస్థితి మరుక్షణం ఏం జరగబోతుందో అది ఎరిగినవాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రతి విషయంలో ప్రియులారా వాదించటం కాదు, ఒప్పుకోవడం నేర్చుకోవాలి. ప్రభువా, ఒకవేళ ఈ రోజు వరకు నా విశ్వాసాన్ని కాపాడుకోగలిగాను, ఇక్కడ నుంచి ఏ పరిస్థితులైనా కూడా నా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవలసిన వారమై ఉన్నాం. అబ్బే వాళ్ళైతే అలా చేశారు కానీ నేను అలా చేయనండి అని అనుకోవచ్చు. ఒకవేళ మన బలము చాలదు, మన తెలివి చాలదు. ప్రియులరా, మనము కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రలోభాలకు లొంగిపోయే మనస్సు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటాం. ఎంతమంది ప్రలోభ పెట్టినప్పుడు లొంగిపోయిన వారుగా ఉన్నారు. కానీ అలాంటి మనస్సు నాకు రాకూడదు ప్రభువా. ఈ పాట పాడుకోండి అందుకే 5 దినాల్లో. ఏంటా పాట? శోధన వేదన బాధలు కలిగిన, శోధన వేదన బాధలు కలిగిన నీ పాడేదా జీవితాంతం, నీ పాడేదా శాంతి గీతం. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. ఒకరికి హాని తలపెట్టొద్దు, ఒకరికి అన్యాయం చేయొద్దు. ఒకనిది ప్రియులారా, ఒకని సొత్తట అన్యాయముగా మనం అపహరించడం దేవునికి అసహ్యమని రాయబడింది. నీకు ఏదైనా కావాలంటే దేవుడు నీకు ఇవ్వాలి. దేవుడి వైపు చూడంతే. అర్థమైందా?
ఒకరి స్థానాన్ని లేకపోతే ఒకరి సొత్తును మనం అపహరిస్తే అది దేవునికి అసహ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఆయన బిడ్డలు మనకు ఏదైనా కావాలంటే ఆయన చేతి వైపుకు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే కారు కావాలనుకున్నాం, అక్కడెక్కడో కారు కనపడింది, బాగానే దేవుడు సిద్ధపరచడని వేసుకెళ్ళిపోతావా? బాగానే దేవుడు సిద్ధపరచడని ఎట్టుకెళ్ళిపోతావా బైకు? ఏమండి, ఒకవేళ డబ్బులు ఇవ్వమంటే అమ్మ ఇవ్వలేదు, అమ్మ ఇవ్వకపోతే ఏ పెడతలో పెడతదో? అంటే పెడతలు కాదు కదా ఇప్పుడు, పర్సలో. అప్పుడు పెడతల్లో పెట్టేవారు, ఇప్పుడు పడతలు, ఇప్పుడు ఏంటి పర్సులు. తర్వాత ఏంటంటే గాడ్రేజ్ బీరువాలు, లోపల లాక్కలు, ఇవన్నీ కన్నేసి చూసి అమ్మ అడిగితే ఇవ్వలేదు కాబట్టి అమ్మ అన్ని సమయాల్లో ఎదుర్కొంటూ ఉండదు కాబట్టి ఏం చేయొచ్చు? తీసుకుని పట్టుకెళ్ళిపోవచ్చు. ఇదేమవుతుంది? దొంగతనం అవుతుంది. చిన్నప్పుడు ప్రైవేట్లో ఏమండి ఒకసారి ఏం జరిగింది అంటే, ఒకడు 100 రూపాయలు కాగితం తెచ్చాడు. అరే నీకెక్కడేరా 100 రూపాయలు అని ఇంకొకటి పక్కన అన్నాడు. నీకెక్కడేరా 100 రూపాయలు, నీకు ఎక్కడే అసలు? ఈ సరాసరి ప్రైవేట్ మాస్టర్ దగ్గరికి వచ్చింది. అరే నీకు 100 రూపాయలు ఎక్కడేరా, ఖచ్చితంగా చెప్తావా లేదా తోలు తీసేస్తాను. అప్పుడు తోలు తీసేసేవారు కాబట్టి ఇంకా మళ్ళీ ఎప్పుడు కూడా మళ్ళీ ఆలోచన వచ్చింది. ఇప్పుడు తోలు తీయడం కాదు, తోలు తీయడాలు గట్ట లేవు. ఇప్పుడు ఇంకా మంచి ఏమంటే బహుమతులు ఎత్తున్నాను. 100 రూపాయల మరి నన్ను అడిగితే నేను ఇద్దరు కదా, నన్ను పట్టుకెళ్ళు. మరి ఎందుకు పట్టుకెళ్ళేవరా అని అడిగే తల్లిదండ్రులుగా ఉండట్లేదు. నీకు కావాలంటే నేను ఉన్నాను కదా కొనడానికి అని అడిగే పరిస్థితి లేదు. ఈ రోజున ఆలోచన చేస్తే భ్రష్టు పట్టిపోతుంది మానవ సమాజం. ప్రియులారా, తోలు తీసేసి ఎండగడితే ఆ మాస్టారు ఇంటికి కౌరంపించి అమ్మ నాన్న రమ్మని, ఇదిగో మీ ఓడు 100 రూపాయలు తెచ్చాడు, ఇంకా ఎన్ని డబ్బులు అట్టుకెళ్ళిపోతాడో రేపు నుంచి, జాగ్రత్త పడండి, మీకు తెలుస్తుందని నేను రమ్మన్నాను మిమ్మల్ని అన్నాడు. ఆ 100 రూపాయలకి అప్పగిస్తే ఒరే ఎంత పని చేసేవరా అని చెప్పేసి కదా. కాబట్టి ఈ రోజున ఆలోచన చేస్తే ప్రియులారా, మనము ఎప్పుడు ఏది సరిచేయాలో అప్పుడు సరిచేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బొంకినటువంటి పేతురు ఒక్కసారి దొరికిపోతే యేసు ప్రభు వారు లోపల తీర్పు పొందుతూ ఉన్నారు. యేసు ప్రభు వారు మనందరి కొరకు తాను అప్పగించుకున్నప్పుడు అక్కడ తీర్పు జరుగుతూ ఉంది. ప్రధాన యాజకుని యొక్క ఇంట్లో తీర్పు జరుగుతూ ఉంది, అధికార మందిరంలో. ఇక్కడ ఏం జరుగుతుందంటే, బయట చలికాలం అన్నమాట. ఆ సమయంలో మంట వేసుకుని మంట కాగుతున్నటువంటి దగ్గరకు పేతురు గారు వచ్చాడు. ఆ ప్రధాన యాజకుని యొక్క ఇంటి ముంగిటి వరకు వచ్చాడు, లోపలికి రాలేదు, అక్కడ ఉన్నాడు. ఎప్పుడైనా సరే బయట ఉండిపోకూడదు, లోపలికి వచ్చేయడమే మంచిది. దేవునికి స్తోత్రం. ఏదైతే అదే వద్దు, దేవునికి మహిమ కలుగునుగా. బయట ఉండిపోయాడు. ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు అని అంటే, బాబు నువ్వు యేసు ప్రభు వారితో ఉన్నవాడు కాదా, యేసయ్యతో ఉన్నటువంటి వాడు కాదా అని ప్రశ్నిస్తూ ఉంటే, ఈ పేతురు గారు ఏమన్నారంటే, నేను ఆయనను ఎరుగను అని చెప్పి ప్రియులారా ఆయన గురించి బొంకటం మొదలుపెట్టాడు, ఒట్టు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. మీరు చూడొచ్చు మత్తయి సువార్త 26వ అధ్యాయము 70వ వచనం నుంచి చదివితే, అందుకతడు నేను యేసుతో కూడా ఉండలేదు, నీవు చెప్పు సంగతి 26వ అధ్యాయము 70వ వచనం నుంచి, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనిను. అంటే ఈయన అన్నాడా లేదా అనే దానికి ఎంతమంది సాక్ష్యం ఉంది అక్కడ? అందరి ఎదుట అనిను. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి యొక్క చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండదని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకుని నేను ఉండలేదు, ఆ మనుష్యుని నేను ఎరుగనని మరలా చెప్పాను. ఏం చేశాడు? మరలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మరలా చెప్పానంటే అంతకుముందు ఒకసారి చెప్పాడు అని అర్థం. ఏమని చెప్పాడు అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఒట్టు పెట్టుకుని. రెండోసారి జరిగింది ఇది. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, నీవు వారిలో నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టాను. కొంతమంది శాపనార్థాలు కూడా పెట్టేసుకుంటారు. ఏమంటే ఏమన్నా తెలుసా, నిజంగానే ఒకవేళ నేను అలాగైపోతాను కాక ఇలాగైపోతాను కాక, ఒకవేళ దేవుడు దాన్ని ఓకే చేసాడు అనుకో, నీవేమైపోతావు ఆలోచించుకో. ఒట్టు పెట్టుకోవడం అనేది అందుకనే దేవుని వాక్యానుసారమైన ఆలోచన విధానం కాదు. నీ మాటకు కట్టుబడి ఉండాలి తప్ప ఒట్టు పెట్టుకోకూడదు. ఒట్టు పెట్టుకునే దగ్గర నిజము లేనప్పుడే ఒట్టు పెట్టుకోవడం జరుగుతుంది. ఏమండి, తాగినోడు నేను తాగలేదని ఒట్టు పెడతారు. ఎవరి మీద? వాళ్ళ మీద ఒట్టు, వీళ్ళ మీద ఒట్టు. ఇదిగో నేను రేపటి నుంచి తాగనంటాడు, ఒత్తిదే. మళ్ళీ డబ్బులు దొరికేటప్పటికి, మళ్ళీ తన స్నేహితులు ఎదురయ్యేటప్పటికి మళ్ళీ అదే పనికి వెళ్ళిపోతా ఉంటాడు. కనుక ప్రియులారా, ఒట్టు ఏమాత్రం కూడా ఒక దుష్కార్యాన్ని ఆపలేదు. నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. ఈలోగా ప్రభువు చెప్పినట్టు ఏమైందో తెలుసా? వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకానికి తెచ్చుకొని ఏం చేశాడు?
వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. వెలుపలికి పోయి సంతాపడి ఏడ్చాడంటే అర్థం ఏంటి అంటే బొంకడము పాపము. నిజానికి నేను యేసయ్యతో లేనా? 3.5 సంవత్సరాలు అవుతుంది ఆయనతో ఉండి. దేవునికి స్తోత్రం. ఆయన నేల మీద నడిస్తే నేను నేల మీద నడిచాను, ఇంకొకరు ఎవరు నడలేదు. యేసు ప్రభు వారితో ఉండి ఎన్ని ప్రశ్నలు అడిగాను, ఎన్నిటికైనా జవాబు చెప్పాడు నాకు. ఎంతోమంది వెళ్ళిపోతే 60 ఇంచుమించుగా 70 మంది శిష్యులు యేసయ్యకి, ఇంచుమించుగా 12 మంది మాత్రమే మిగిలారు. 58 మంది వెళ్ళిపోయారు. అవునా కదా? 670 - 12 ఎంత? వాలంటీర్లు చెప్పండి. 58 58 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలారు? 12 మంది మిగిలారు. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, ప్రభువా ఎక్కడికి వెళ్దుము? నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్దాము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు అని చెప్పి ప్రభువు దగ్గర చెప్పినోడు, ప్రభువును వెంబడించిన వాడు, అంటి పెట్టుకున్న ఉండవాడు. ప్రియులారా, అనేక రకాలైన పరిస్థితులు ఆయన జీవితంలో ప్రభువు నోటి నుండి అద్భుతమైన సమాధానాలు చూశాడు. ఈయన వల వేస్తేనే కదా విస్తారమైన చేపలు పడినాయి. యేసయ్యని ఎరగడా యేసయ్యని ఎరగనన్నట్టుగా బొంకి మైగబొట్టు పెట్టుకుంటున్నాడు. అంటే తను ఎంత పెద్ద పాపము చేశాడో ప్రియులారా, తర్వాత వెలుపలికి పోయి సంతాపపడి ఏడవడం మొదలుపెట్టాడు. ఇలా ఏడ్చినటువంటి పేతురుని పరిశుద్ధాత్మ చేత దేవుడు నింపినటువంటి తర్వాత అతని దేవుడు క్షమించటం, మళ్ళీ దేవుని ఆత్మతో దేవుడు ఆయన్ని నింపడం. ఆ తరువాత ఏమన్నాడో తెలుసా పేతురు? ఒకానొక సందర్భంలో శ్రమ వచ్చింది, హింస వచ్చింది, ప్రభువు నిమిత్తమా అది నాకు సంతోషమని ఎంచుకోగలిగిన వాడుగా అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నన్ను ఏమైనా చెయ్యండి, నేను నా ప్రభువు గురించి చెప్పకుండా ఉండలేనని ఉత్తరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మేము యేసుతో కూడా ఉన్నవారము అని చెప్పడానికి సిగ్గుపడలేదు. ఏమండి, నేను యేసుతో కూడా ఉన్నవారు అని చెప్పడానికి సిగ్గుపడలేదు. ఎలాంటి వాడు, ఎలా మారిపోయాడు? అపొస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం చూసినట్లయితే ప్రియులారా, ధైర్యముగా వారు చెప్తున్నారు. ఏమనంటే 13వ వచనం నుంచి 4:13 వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. హల్లెలూయా. ఎవరు వీళ్ళో? యేసుతో ఉన్నటువంటి వారు. వారిని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి ఎంత మాత్రమును కూడా బోధించడానికి వీల్లేదు. ఈ నామమును బట్టి అనంటే పేతురు యోహానులు ఏమన్నారు? 19వ వచనం చూస్తే అక్కడ రాయబడతా ఉంది, యోహానును పేతురును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. హల్లెలూయా. దీనికి కారణం ఏంటి అనంటే 4వ వచనంలో రాయబడతా ఉంది. అపొస్తలుల కార్యాలు 2:4 రాయబడతా ఉంది. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఇప్పుడు వారికి ధైర్యం వచ్చేసింది, ఇప్పుడు వారికి మాటలు వచ్చేసినాయి, ఇప్పుడు వారు ఆశ్చర్యకరంగా కనబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక పరిశుద్ధాత్మ చేత వారు నింపబడి ప్రియులారా, ప్రభు కొరకు సాక్షులుగా జీవించారు. సజీవ సాక్షులుగా జీవించిన వారు తర్వాత హతసాక్షులు అయిపోయారు. దేవుని కోసం సజీవ సాక్షులు, తర్వాత ఏమైపోయారు? హతసాక్షులు అయిపోయారు. ఈ రోజున చూసినట్లయితే మన జీవితంలో ఒక సాక్ష్యం ఉందా? సజీవంగా అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగిన వారిగా కనబడుతున్నామా? ప్రభువు నిమిత్తం అవసరమైతే ప్రాణమైనా ఇవ్వడానికి కావలసినటువంటి బలము, పరిశుద్ధాత్మని యొక్క నింపుదల నాకు కావాలి, మనకు కావాలి అని మనం కోరుకునే వారిగా ఉందాం. పేతురు స్వతసిద్ధముగా అయితే బొంకినటువంటి వాడు. బొంకడము పాపమా కాదా? పాపమే. అందుకనే వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. ప్రభు కూడా అతన్ని క్షమించాడు. తన ఆత్మతో మళ్ళీ ఆయన నింపాడు. ఆ తర్వాత మళ్ళీ బహుబలంగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనం బలహీనులమే, కానీ ప్రభు ఆత్మ చేత మనం బలవంతులం కావాలి. మనము జ్ఞానము లేని వారమేమో కావచ్చు, కానీ ఏ మాట ఎప్పుడు ఎక్కడ ఎలైతిగా సమాధానం చెప్పాలో తెలియదు. కానీ చెప్పడానికి అవసరమైన వాక్కు జ్ఞానం అనుగ్రహించే పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే ప్రియులారా, ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా సమాధానం చెప్పగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలాంటి శ్రమలైనా తట్టుకొని నిలబడగలుగుతాం, ఎలాంటి ఇబ్బందులైనా తట్టుకొని నిలబడగలుగుతాం. దేని బట్టి అంటే పరిశుద్ధాత్మని బట్టి. కనుక ఈ రోజున ఏదో పైన మన భక్తి జీవితం ఉండొద్దు. నాటబడిన వారిగా, ఎదిగిన వారిగా, బలవంతులుగా, దేవునికి ఉపయోగపడే పాత్రలుగా ఉండడానికి సిద్ధపడదాం. ఈ రోజున ఆలోచన చెయ్యండి. ఆకాను బొంకి ఏమండి సామాను దాచుకున్నాడు, డేరా మధ్యలో పెట్టేశాడు. దాని వలన జరిగింది ఏంటి అని అంటే ఇశ్రాయేలీయుల్లో ఎంతోమంది చచ్చిపోవాల్సి వచ్చింది. ఈ రోజున మన జీవితంలో, మన బ్రతుకుల్లో ఆకాను ఒప్పుకున్నాడు. ఎప్పుడు ఒప్పుకున్నాడు అంటే ఉగ్రత కాలం వచ్చినప్పుడు ఒప్పుకున్నాడు. ఉగ్రత కాలం వచ్చినప్పుడు ఒప్పుకున్నా క్షమాపణ దొరకదు.
అంటే టైం అయిపోయిన తర్వాత నువ్వు ఎంత క్షమాపణ కొరకు వేడుకున్నా క్షమాపణ దొరకదు. ఇది క్షమాపణ దొరికే సమయం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు మళ్ళీ నిన్ను బలపరిచే సమయం, దేవుడు మళ్ళీ నిలబెట్టుకునే సమయం, దేవుడు మళ్ళీ నిన్ను జ్ఞాపకం చేసుకునే సమయం, దేవుడు మరలా నీ చేయి పట్టుకుని నడిపించే సమయం. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మనం కన్నీళ్లు కార్చి ప్రభు పాదాల దగ్గర గడుపుదాం. ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అయినా మీ రక్తదారులతో కడగండి, శుద్ధి చేయండి నాయన అని ప్రభుని అడుగుదాం. ప్రియులారా, ఒకవేళ ఏదైనా ఎక్కడైనా అపరాధంగా మనం ఉన్నామా, ఎక్కడైనా మనము దేవునికి విరోధమైన ఆలోచనలో మనం ఉన్నామా, ఎవరినైనా బాధ పెట్టేవారుగా మనం ఉన్నామా, ప్రభువా క్షమించునైనా అడుగుదాం. ఒకవేళ ప్రభువా నేను నీకు విరోధంగా పాపము చేసి అదేమంత పెద్ద తప్పు కాదులే అనుకుంటున్నానేమో, దయతో క్షమించండి. ఈ రోజున ఒక మాట చెప్తున్నాను, దేవుని ముందు ప్రమాణం చేసి పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళుగా ఉన్నాం మనం. ఈ ప్రమాణాలకు ఒకరికొకరు కట్టుబడిన వారిగా మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు మాకు సహాయం చేయండి. ప్రమాణానికి కట్టుబడాలి, ఉండడానికి సహాయం చేయండి. బాప్తిసం తీసుకున్నప్పుడు దేవునికి మాట ఇచ్చాం. ప్రభువా మీకు కట్టుబడి జీవించడానికి సహాయం చేయండి. ఏ విధముగా కూడా బలహీనులము కాకుండా నాయన నిలబడే శక్తిని మాకు దయచేయండి. మాట్లాడే వాక్కును మాకు దయచేయండి.